జనులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మనకి దేశంలో, రాష్ట్రంలో, అంతర్జాతీయ స్థాయిలో ఇవన్నీ విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో వర్ష జగల్లగ్న ఫలితాలు అంటారు వీటిని. వర్షలగ్నం వచ్చేసి సింహలగ్నమైంది, అట్లాగే జగల్లగ్నం వచ్చేసి కుంభలగ్నమైంది. వీటి ప్రకారం ఆలోచించినట్లయితే లగ్నాధిపతి అష్టమ స్థానంలోనూ సామాన్య బిందువులు కలిగి ఉన్నాడు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉండి సమమిత్రాంశ స్థితి. తృతీయ దశాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉచ్చగతురై ఉన్నాడు. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు లాభస్థానగతురై ఉండడం కానీ సామాన్య బిందువులు కలిగి ఉన్నాడు. పంచమ అష్టమాధిపతి గురువు రాజ్యస్థానంలో ఉచ్చాంశగతురై ఉండట. షష్ఠ సప్తమాధిపతి శని సప్తమందే స్వక్షేత్రగతురై ఉండడం వలన ఈ విధంగా ఉంది. అయితే బృహస్పతి వీక్షణ వర్షలగ్నానికి ఉంది. ఇంకా గ్రహస్థితులు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం రాజు సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు కావడం చేత, అది కూడా ఉచ్చలో ఉండడం చేత, ద్వితీయ లాభాధిపతి గురువు చతుర్థంలో కేంద్రంలో ఉండడం చేత, కుజుడు ఆరో స్థానంలో నీచగతురై ఉండడం చేత, చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండడం చేత, వీటన్నిటిని బట్టి ఆలోచించినట్లయితే రవిచంద్రులు పరస్పర సమసప్తక వీక్షణ వలన ప్రజాపాలనలో రాజులు అంటే ఈ కాలంలో రాజులంటే ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వీరిని మనం రాజులుగా ఇప్పుడు భావించవలసి వస్తుంది. వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలకి అనేక రకమైన ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అంతఃకరణ శత్రువులు అంటే వీళ్ళకి తెలియనటువంటి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక భావాలు ఈ సంవత్సరం బాగా అధికమవుతాయి. భారతదేశంలో ఉండేటువంటి ఆచార సాంప్రదాయాల పట్ల ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా బాగా విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. వారు ఆచరిస్తూ కూడా ఉంటారు. ఈ సంవత్సరం విషకీటకాదుల వల్ల వ్యాధులు ఎక్కువగా విజృంభించేటువంటి అవకాశము, తద్వారా నష్టము జరుగుతుంది. భూకంప సూచన ద్వారా సామూహికంగా ప్రజా నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వైద్య రంగంలో భారతదేశం చేసేటువంటి విశేషమైన కృషి వలన ప్రపంచంలో మంచి గుర్తింపు లభిస్తుంది. భూ సంబంధంలో ఉన్నటువంటి విషయాలన్నిటిపైన కూడా ఈ సంవత్సరం వివాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక భూములు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఆటంకాలు తప్పవు. ప్రజలు ఉద్యమాలు, ఉద్రిక్త వాతావరణం ఇటువంటివి ప్రయాణించే అవకాశం ఉన్నది. ఉగ్రవాదులు వారి యొక్క దాడుల వలన దేశానికి తలనొప్పులు కలుగుతాయి. ప్రజలకు ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండి చక్కగా సహకారం అందించి, దానివల్ల ఆ బ్యాంకులు అనుకూలమైనటువంటి సహకారం అందించటం వలన ప్రజలకు మంచి మేలు చేకూరుతుంది. సమాచార వ్యవస్థలు, పత్రికలు, జర్నలిజం మొదలైన రంగాలకు చక్కటి స్వేచ్ఛా వాతావరణం ఏర్పడుతుంది. ఒక పత్రిక కానీ, ఒక ఛానల్ కానీ ఈ సంవత్సరం వివాదాస్పదమైన పతన దిశగా వెళుతుంది. విద్యా సంస్థల్లో హింసాత్మకమైన ధోరణి పెరుగుతుంది. దానివలన తీవ్రమైన అలజడి మొదలవుతుంది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఔషధ అన్వేషణలో భారత్ మంచి ఖ్యాతి, ఏదో ఒక రోగానికి సంబంధించినటువంటి అనారోగ్యాలకు సంబంధించిన నూతన ఔషధం కనుక్కోవడం, దాని ద్వారా ప్రపంచంలో విశేషమైన ఖ్యాతి లభించడం జరుగుతుంది. భారత్కు ఎప్పట్లాగనే సరిహద్దు దేశాలతో తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా తిప్పికొడుతుంది. వాయువులతో కూడిన వర్షాలు, పట్టణాల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కోర్టులు మాత్రం తమ యొక్క పరువును నిలుపుకొని ప్రతిష్టను పెంచుకుంటాయి. ఈ సంవత్సరంలో జరిగే వివాహాలన్నీ కూడా ఎక్కువగా వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే అట్లనే వివాహాలు చేసుకోవద్దా అంటే చేసుకోవచ్చు. చక్కగా మంచి పండితుడిని సంప్రదించి
అక్కడ తద్వారా మంచి ముహూర్తం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ వివాహాలు అంటే గ్రహస్థితులు బాగలేనప్పుడు మనం కూడా ఒక రాంగ్ స్టెప్ వేస్తే దానివల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. అందువల్ల చక్కగా వివాహ వ్యవస్థలో సమస్యలు వస్తాయి కాబట్టి వివాహాలు చేసేటువంటి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా సూచన. భాగ్యనగరంలో కొంత అలజడి ద్వారా ప్రశాంతత లేకపోవడం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది. తదితర ప్రాంతాల్లో అల్లకల్లోలం ఏర్పడవచ్చు. ప్రముఖ ప్రజాదరణ కలిగిన నేతకు మరియు ఒక మత పెద్దకు ఆరోగ్యం ఆందోళనకరణ స్థితికి చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొని అమలుపరిచే అవకాశాలు ఉన్నాయి. విదేశీ సంస్థల్లో విదేశాల్లో ఉద్యోగాలు ప్రస్తుతానికి అందని ద్రాక్ష పండే అని చెప్పేసి ఉద్యోగస్తులు గమనించవలసిందిగా సూచన. అమెరికా, ఆఫ్ఘన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జర్మనీల్లో అనేక రకాలైన అరిష్టాలు, ఆర్థిక సంక్షోభము ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం, తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఒక అంతరిక్షంలో ఒక అపశృతి జరుగుతుంది. ప్రముఖులకు అపాయం, అట్లాగే దేశద్రోహులు ఖచ్చితంగా కటకటాల పాలవడం తప్పనిసరి. భూ సంబంధిత వ్యాపారాల్లో వివాదాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చాలా స్తబ్దతగా డల్గా ఉన్నటువంటి భూ సంబంధిత వ్యాపారం పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ప్రముఖమైన రంగాల్లో ఉన్న వారికి కారాగార వాసం తప్పనిసరిగా అవుతుంది. బంగారం మరింత బంగారం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. కందులు, మిర్చి, ఎరుపు రంగు భూములు బాగా ఫలిస్తాయి. యవలు, వడ్లు, తెలుపు రంగు ధాన్యములు ధరలు అందుబాటులోకి వస్తాయి. మామిడి, కొబ్బరి, అరటి, గృహాలంకరణ వస్తువులు, చింతపండు, పసుపు, ఆయుర్వేద సంబంధ ఔషధాలు వీటికి ధరలు బాగా పెరుగుతాయి. జొన్నలు, గోధుమలు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. చైనా ప్రాంతంలో ప్రకృతి కన్నెర చేస్తుంది. ప్రకృతిలో అనేక రకాల వింతలు విశేషాలు కనపడతాయి. మంచినీళ్ళకి కష్టాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక రంగంలో ధర్మ వ్యతిరేకత కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రైల్వే ప్రమాదాలు అధికమవుతాయి. ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన భూములు కూడా కొన్ని వివాదాస్పదమవుతాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి, దాని విరమణకు భారతదేశం చేసేటువంటి ప్రత్యేక చొరవ ఫలించి తద్వారా యుద్ధ విరమణ జరిగే అవకాశాలు ఉన్నాయి. దేశాల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించడంలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. మెడికల్ మాఫియా వల్ల మందుల ధరలు పెరుగుతాయి. విదేశీ వాణిజ్యం పెరుగుతుంది. అగ్రరాజ్యంతో అంతర్జాతీయ బంధాలు ఏర్పడతాయి. భారతదేశంలో కూడా ఈ సంవత్సర ఆరంభంలో కొన్ని ఆటంకములు, సమస్యలు మొదలైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశాధినేత వాటిని తన యొక్క చాణక్య నీతితో వాటిని నిలువరించి మంచి చక్కటి యుద్ధనీతి కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆచరించినట్టుగా అటువంటి యుద్ధనీతి ప్రదర్శించి సఫలీకృతం అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధాన రాజకీయ పక్షం పతన దిశగా అడుగులు వేస్తుంది. భారత్ రక్షణ రంగానికి కావలసిన ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేస్తుంది. సముద్రంలో అల్లకల్లోలములు, సునామీలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వింత రాజకీయాలు, అనూహ్య పరిణామాలు, విచిత్ర కలయికలు, కొందరికి పదవీచ్యుతి, అనుకోని వారి కొందరికి అందలమెక్కే సూచన. ఈ విధంగా ఇంకా ఉన్నాయి. ఛానల్లో ఎంతకంటే ఎక్కువ చెప్పడం కుదరదు. ఇంకా పంచాంగంలో విశదంగా ఇది రాసి పెట్టబడి ఉంది. కాబట్టి ఆ పంచాంగంలో చూసుకొని మిగతా ఫలితాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తి నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రజలందరికీ ముఖ్యమైన సూచన, ఈ ప్రతి సంవత్సరంలో కూడా కొంత మంచి కొంత చెడు వస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా మన జీవనం యథావిధిగా కొనసాగుతూనే ఉంటుంది. మన ఇష్టదేవతని, మన కులదేవతని మనం స్మరించుకొని ఈ వచ్చే కష్టాలని మనం తొలగించుకోవడం కొంతవరకు సాధ్యపడుతుంది. కాబట్టి ఎక్కువగా మన ఇష్టదేవత ఆరాధన చేసి ఈ వచ్చే సమస్యలు తొలగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు.